ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కదా సార్ ఈ ఇష్యూ. నేనేమంటానంటే ఒక్కొక్కరు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో మేము ముగ్గురం కలిసిన తర్వాత, ఇక్కడ ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసిన తర్వాత మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. అందులో ప్రధాన హామీ RINL రివైవల్. ఇది మామూలుగా అమరావతికి ఇచ్చేది డబ్బులు ఒక యాంగిల్, పోలవరానికి ఇచ్చిన యాంగిల్ ఇంకొక యాంగిల్. ఏది చట్టంలో ఉన్నాయి అవన్నీ. ఇది సిక్ అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. దానికే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అవన్నీ అది ఈక్విటీగా అవన్నీ మీరు అక్కడే వచ్చింది. గ్రాంటా, లోనా, ఎవరిచ్చేది? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ. అది రివైవ్ అయితేనే డబ్బులు వస్తాయి. లాభాలు వస్తే వాళ్ళకి వస్తాయి, నష్టాలు వస్తే మళ్ళీ ఈ డబ్బులు పోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ కూడా గ్రాంటా, లోనా ఇవన్నీ ఎక్కడ రైజ్ అవుతాయి మీకు? పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్. అది నీది నాది కాదు. ఏది కొరియన్ స్టీల్ కంపెనీ గురించి గతంలో న్యూస్ వచ్చింది. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ ప్యాకేజ్ ఇచ్చినాక అవన్నీ ఏమున్నాయి? ఇంకా మనం అన్నిటికీ ఫార్మాలిటీస్కి పోయి లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి నేర్చుకోవాలి. పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవాలి. రేపు అందుకే స్వచ్ఛ భారత్ పెట్టాము మీ అందరికీ పెట్టింది. ముందు మైండ్ మార్చుకోమన్నా. మీ స్వచ్ఛత మైండ్లో నుంచి ప్రారంభం కావాలి. తర్వాత మీ బాడీలో నుంచి ప్రారంభం కావాలి. మీ ఇంట్లో నుంచి ప్రారంభం కావాలి. మీ పరిసరాల్లో చేయాలి. తర్వాత మీరు పనిచేసే ప్లేస్లో స్టార్ట్ కావాలి. అప్పుడే స్వచ్ఛత వస్తుంది. మన ఆలోచన బుర్రగానే చెడిపోయిందనుకో, ఎంచోపైన రంధ్రాలు ఎట్టబెట్టాలని ఆలోచిస్తే రంధ్రాలే కనపడొస్తాయి. అది మానేయండి. ఇంకా ఉద్యమం చేసి పరిరక్షించుకుందాం అన్నా. నేను అదే చెప్తున్నా. ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్. అదే మాదిరిగా దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు అందరం కలిసి పనిచేశాం. కేంద్రం సహకరించింది. ఇప్పుడు ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం. ఎక్కడ తప్పు జరిగినా కరెక్ట్ చేద్దాం. కరెక్ట్ చేసి ప్రైవేట్ వాళ్లే కాదు, పబ్లిక్ సెక్టర్లో కూడా సంపద సృష్టించగలదా నిరూపిద్దాం. మనమేమి, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, దీన్ని ఏ విధంగా చేయాలన్న అవసరమైతే ఇంకా దీన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలని ఆలోచిద్దాం. అందరిలో స్ఫూర్తిని తీసుకొద్దాం, ఐకమత్యం తీసుకొద్దాం, భావితరాలకు ఆదర్శంగా చేద్దాం. విల్ వర్క్ ఇట్ అవుట్. నేను కూడా దీని మీద ఇన్వాల్వ్ అవుతాను. అదే ముఖ్యమంత్రిగా నాకు కూడా ఒక బాధ్యత ఉంది. కేంద్రాన్ని మెప్పించి ఈరోజు 11,400 కోట్లు తీసుకొచ్చినప్పుడు ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీని నిలబెట్టుకోవడానికి నేను కూడా ఆ దిశగా ఆలోచించాలి. అది రివైవ్ అయినప్పుడే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్టు అవుతుంది. నేనేమంటానంటే, ఎవ్వరికి సమాధానం అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏమైందంటే, మన రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టు కూడా ఒక మైనింగ్ ఉంది, మేజర్ మైనింగ్. అది కూడా నేను ఇవ్వడానికి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. అది కూడా పబ్లిక్ ఆక్షన్లోనే పార్టిసిపేట్ చేసి వేయాలి. దానికి కారణం ఏంటి? ఇంతవరకు మీరంతా కూడా ఎక్కడికక్కడ లాలోచీపడి అమ్మేస్తున్నారు. ట్రాన్స్పరెన్సీకి రావాలి. ఆ ట్రాన్స్పరెన్సీ రావాలంటే ఓపెన్ ఆక్షన్ వేస్తేనే ఎవరు కావాలంటే వాళ్ళు పాడుకోవచ్చు. ఇప్పుడు ఆ ఓపెన్ ఆక్షన్లో ఎవరు పాడుతున్నాం? NMDC, ఈవెన్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైవేట్, పబ్లిక్ అందరూ పోటీ పడుతున్నారు. పోటీ పడి మళ్ళీ వీళ్ళకి మైన్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కేంద్రంలో 11,400 కోట్లు ఎవరి డబ్బులు? ఇది కేంద్రం డబ్బులే కదా. ఏదో ఒక విధంగా మీకు డబ్బులు ఇచ్చారు కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? ఒక పాలసీ పెట్టుకున్నప్పుడు ఆ పాలసీని చేస్తున్నప్పుడు కాదు నా కోసమే పాలసీ మారుస్తామంటే ఎక్కడ మారుస్తారు? వాళ్ళు ఇది ఇప్పుడు వచ్చింది కాదు, సమర్థవంతంగా పనిచేయడం కోసం ఒక పాలసీ తీసుకున్నారు. ఇప్పుడు RCR మిత్తలు పెట్టాడు. వాళ్ళకు కూడా ఓపెన్ మార్కెట్ ప్రకారమే ఇస్తున్నారు.
ఆ ఓపెన్ మార్కెట్లో ఏ ఐరన్ ఓర్ అయితే ఇస్తారో అది కూడా వీళ్ళకి ఇస్తారు. ఎందుకు మనం కంపీట్ చేయకూడదు? మనకు 20,000 ఎకరాలు మీకు ఫ్రీగా ఇచ్చాం. ఎప్పుడో పెట్టిన ప్లాంట్ ఇది. ఎందుకు మనం వాళ్ళతో పోటీ పడలేం? ఎందుకు కంపీట్ చేయలేం? దట్ ఈస్ ది స్పిరిట్ యూ హ్యావ్ టు టేక్. వాళ్ళకేది ఫేవరబుల్గా ఇవ్వడాలి కదా ఐరన్ ఓర్. వాళ్ళకు అట్లా ఇస్తారు, మనకు అదే ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు సేమ్ రేటుకి వచ్చినప్పుడు ఎందుకు మనం కంపీట్ చేయకూడదు అంటాను నేను. కంపీట్ చేయాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఇది చాలా మోడల్స్ ఉన్నాయి. అక్కడ ఇచ్చింది అది డిఫరెంట్ అకేషన్. ఇక్కడ మెయిన్గా మేనేజ్మెంట్ రావాలి. తర్వాత ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. అక్కడ నేను చేసింది అప్పట్లో దగ్గర 25 years బ్యాక్ అనుకోండి. 20 years బ్యాక్, 25 years ఆల్మోస్ట్ ఆల్. 95-2000 మధ్యలో చేశాను. ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిన ఫ్యాక్ట్ ఇది సింగరేణి కాలరీస్. 1,00,000 మంది ఉద్యోగస్తులు. 1,00,000 మంది ఉద్యోగస్తులు. యూనిట్ క్లోజ్ అయిపోయింది. ఇంకెవ్వరు రివైవ్ చేయారంటే ఐ సెడ్ నో. నేను అప్పుడు ఇవన్నీ ఎగ్జామిన్ చేసి దెన్ నేను ఒక పాలసీ ఇచ్చాను. వాళ్ళకి జీతాలు ఇచ్చేది ఇస్తాం, ప్రాఫిట్లో 25% 33% కార్మికులకు డబ్బులు మళ్ళా తిరిగి ఇస్తామని చెప్పి పెట్టాను. 25% ఆ ప్రాంతంలో. దాంతో స్పిరిట్ పెరిగింది, బాధ్యత వచ్చింది, మంచి ఎండీలు వేసాను, లాభాలు వచ్చాయి. అక్కడి నుంచి రివైవ్ అయింది. ఈరోజు సింగరేణి కాలరీస్ ఒక బలమైన వ్యవస్థగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ ఒక్క నిర్ణయం. ఆ నిర్ణయంలో లాభాలతోనే కాదు, లాభాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ ఇచ్చాం, స్ట్రెంగ్త్ని ఇచ్చాం, మానిటర్ చేశాం.